సో, ఇంతకు ముందు కాలంలో హార్ట్ అటాక్స్ అన్నవి నార్మల్లీ 50 ఏళ్ల పైబడ్డ వాళ్ళకి మగవాళ్ళకి అండ్ 60 ఏళ్ల పైబడ్డ స్త్రీలకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉండేది. బట్ ఈ కాలంలో బికాస్ ఆఫ్ ఆల్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ బీపీ, షుగర్, స్మోకింగ్, సెడెంటరీ లైఫ్ స్టైల్, స్ట్రెస్, మానసిక ఆందోళన, ఒబిసిటీ ఈ ఈ కారణాల వల్ల హార్ట్ అటాక్ వచ్చే వయసు తగ్గిపోతుంది. అండ్ వీటితో పాటు ఫీమేల్స్‌లో ఎస్పెషల్లీ ఏంటంటే బికాస్ ఆఫ్ దేర్ హార్మోన్స్ ఫీమేల్స్‌లో ఇప్పుడు ఆల్మోస్ట్ 40 ఏళ్ల వరకు వీళ్ళకి ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అని వీళ్ళ హార్మోన్స్ ఉంటాయి. ఈ హార్మోన్స్ వల్ల వాళ్ళకి కొంచెం ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ ఉంటుందండి. సో వాటి వల్ల ఇన్ జనరల్ మేల్స్‌లో హార్ట్ అటాక్స్ ఆర్ సీన్ అ బిట్ అర్లియర్ అంటే కొంచెం ముందు తక్కువ వయసులో వస్తుంది ఫీమేల్స్ కంటే. బట్ ఇందాక చెప్పినట్టు బికాస్ ఆఫ్ ఆల్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఈ లైన్స్ అన్నవి మనకి టిపికల్‌గా అలాగే వస్తుందని చెప్పడానికి లేదు. సో ఫీమేల్స్‌లో కూడా హార్ట్ అటాక్స్ తక్కువ ఏజెస్‌లో వస్తాయి. సో వచ్చే అవకాశం పెరుగుతుంది బికాస్ ఆఫ్ ఆల్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ దీస్ డేస్. సో గుండె సమస్యలు మనం మెయిన్‌గా మాట్లాడుకున్నట్టయితే హార్ట్ అటాక్ ఈజ్ ద మెయిన్ కామన్‌గా మనము చూసే వ్యాధి గుండె పరంగా. హార్ట్ అటాక్ ఒకటి, నెక్స్ట్ ఈజ్ హార్ట్ ఫెయిల్యూర్. సో ఇప్పుడు హార్ట్ అటాక్ ఒకటి సడన్‌లీ వన్ ఫైన్ డే రాదండి. హార్ట్ అటాక్ వచ్చే ముందు మనకి సిమ్టమ్స్ ఉంటాయి. సిమ్టమ్స్ అన్నవి మధ్యలో ఛాతీ మధ్య భాగంలో నొప్పి ఉంటుంది, గొంతు నొప్పి ఉంటుంది, లేదా చేతికి నొప్పి అన్నది పాకే అవకాశం ఉంటుంది. మీరు నడిచినప్పుడు ఛాతీ మధ్య భాగంలో కొంచెం బరువుగా ఉండే అవకాశం ఉంటుంది. నడిచినప్పుడు కాస్త దూరం నడవగానే ఒక 100 మీటర్స్, 200 మీటర్స్ నడవగానే కొంచెం నొప్పితో పాటు ఆయాసం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు ఈ హార్ట్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆగుతారు. ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత మళ్ళీ ఎంతైతే నడిచారో అంత నడవగలరు. సో ఈ 2 మినిట్స్ రెస్ట్ ఇవ్వగానే మళ్ళీ వాళ్ళంతకు ముందు ఒక 100 మీటర్స్ నడిచారనుకోండి, మళ్ళీ ఆ 100 మీటర్స్ నడవచ్చు. దీన్ని మా భాషలో యాంజైనా అంటామండి. సో హార్ట్ అటాక్ వచ్చే ముందు ఈ యాంజైనా అనే లక్షణాలు, యాంజైనాకి సంబంధించిన లక్షణాలు ముందుగానే ఉంటాయి. సో ఈ యాంజైనా ఉన్నప్పుడు మనము గుండె పరంగా కార్డియాలజిస్ట్ కానీ, ఫిజిషియన్ కానీ సంప్రదించి హార్ట్ పరంగా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉందా అన్నది ముందే చూసుకుంటే మనకి హార్ట్‌లో బ్లాకేజెస్ అనేవి ముందుగానే గుర్తుపట్టడానికి వీలు పడుతుందండి. ఇది చెక్ చేసుకోవడానికి మనము కామన్‌గా చేసే పరీక్షలు ఈసీజీ. ఈసీజీలో హార్ట్ అటాక్ ఉందా లేదా అన్నది తెలిసిపోతుంది. అండ్ ఎకో, 2D ఎకోలో కూడా హార్ట్ అటాక్, హార్ట్ పంపింగ్ ఎలా ఉంది, ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటాం మా భాషలో. కానీ హార్ట్ పనితీరు ఎలా ఉంది అన్నది చెక్ చేస్తాం. ఎజెక్షన్ ఫ్రాక్షన్ అన్నది నార్మల్లీ 60-65% కంటే ఎక్కువగా ఉండాలి. సో ఇట్లా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు ఇంతకు ముందు కొన్నిసార్లు సైలెంట్ హార్ట్ అటాక్, ఎస్పెషల్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి సైలెంట్ హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. వాళ్ళకి ఇలా మధ్యలో నొప్పి ఇలా ఏమి ఉండదు. కొన్నిసార్లు ఎప్పుడో ఒకసారి స్వెట్టింగ్ వస్తుంది, కాస్త నడిస్తే ఆయాసం అది వస్తుంది. లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఈ ఛాతీ మధ్య భాగంలో నొప్పి కంపల్సరీగా వస్తుంది అన్నది లేదండి. నొప్పి లేకుండా కూడా సైలెంట్ హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలా ఆల్రెడీ హార్ట్ అటాక్ ఉందా అన్నది అండ్ ఇప్పుడు వచ్చే మనకి నొప్పి అన్నది హార్ట్ అటాక్ వల్ల వస్తుందా అన్నది ఈ ఈసీజీ ఎకో ద్వారా మనకి రఫ్లీ ఐడియా ఉంటుంది. ఎకోలో మనకి ఎజెక్షన్ ఫ్రాక్షన్ అనేది హార్ట్ అటాక్స్‌లో ఎజెక్షన్ ఫ్రాక్షన్ అనేది తగ్గిపోతుందండి. 40-45 దాని లోపుకి వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఏదైతే రక్తనాళం మూసుకుపోవడం వల్ల హార్ట్ అటాక్ వచ్చిందో ఆ గోడ అన్నది సరిగ్గా పనిచేయదు. పనిచేయకపోవడం వల్ల నార్మల్లీ హార్ట్ పంపింగ్ 65% 4 గోడలు సమాంతరంగా పంప్ చేయాలి. హార్ట్ అటాక్‌లో మాత్రము ఏ గోడకైతే రక్త సరఫరా తగ్గిపోయిందో ఆ గోడ పనిచేయదు. మిగతా గోడలు మాత్రం పనిచేస్తాయి. ఇది మనకి 2D ఎకోలో క్లియర్‌గా తెలుస్తుంది. సో హార్ట్ పంపింగ్ అనేది తగ్గుతుంది అండ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ అనేది తగ్గుతుంది. దీనివల్ల మనకి హార్ట్ అటాక్ ఆల్రెడీ వచ్చిందా అన్నది ఈసీజీ 2D ఎకోలో తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే ట్రెడ్మిల్ పరీక్ష. ఇప్పుడు ఈసీజీ ఎకో కొన్నిసార్లు హార్ట్‌లో బ్లాకేజెస్ ఉన్నా కూడా ఈసీజీ ఎకో అన్నది నార్మల్‌గా ఉండొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాకేజ్ రక్తనాళాల్లో సపోజ్ 70-80% బ్లాకేజ్ ఉందనుకోండి. బట్ అయినా కూడా రెస్టింగ్ ఫేజ్‌లో అంటే తన రోజువారీ యాక్టివిటీలో మనకి ఈసీజీ ఎకో బాగానే ఉంటుంది, సిమ్టమ్స్ కూడా అంతగా ఉండవు. కానీ అలాగని బ్లాకేజెస్ లేవా అంటే బ్లాకేజెస్ ఉన్నాయి. సో ఇలాంటివి మనకి ఫ్యూచర్‌లో హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉందా అని తెలుసుకోవడానికి ట్రెడ్మిల్ పరీక్ష, స్ట్రెస్ టెస్ట్ అంటాం. ట్రెడ్మిల్ పరీక్ష ఇంకా వేరే ఉంటాయి. డోబుటమిన్ స్ట్రెస్ టెస్ట్ అని, స్ట్రెస్ థాలిమ్ అని కొన్ని పరీక్షలు ఉంటాయి. ఇప్పుడు ఈసీజీ ఎకో నార్మల్‌గా ఉండి మనకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉందా అన్నది తెలుసుకోవడానికి ఈ స్ట్రెస్ టెస్ట్ అన్నది మనం సాధారణంగా చేయడం జరుగుతుందండి. ఈ స్ట్రెస్ టెస్ట్‌తో పాటు ఈ మధ్య కాలంలో కొత్తగా మనము సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్ అన్నది కూడా చేస్తున్నాము. సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్‌లో మనకి మామూలుగా ఇప్పుడు ఎవరికైతే గుండె వ్యాధి లక్షణాలు ఉంటాయో వాళ్ళకి మనం యాంజియోగ్రామ్ చేస్తాం అడ్మిట్ చేసి. సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్ మాత్రము
డైరెక్ట్ డయాగ్నోస్టిక్ సెంటర్స్లో చేస్తారు. ఇది వాట్ ఐ రికమెండ్ ఇస్ 50 years పైబడ్డ వాళ్ళు, రిస్క్ ఫ్యాక్టర్స్, డయాబెటీస్, స్మోకింగ్, బీపీ, బ్లడ్ ప్రెషర్ అండ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళు ఈ సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్ అన్నది, కిడ్నీ ఒకవేళ క్రియాటినిన్ అన్నది నార్మల్ ఉన్నట్లయితే సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్ అన్నది ఒకసారి చేయించుకుంటే బెటర్ అండి. దీంట్లో మనకి బ్లాకేజెస్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అన్నది క్లియర్గా తెలుస్తుంది. సో ఇవన్నీ మనకి కామన్గా హార్ట్ పరంగా వ్యాధులు వచ్చే అవకాశం ఉందా అని తెలుసుకోవడానికి చేయాల్సిన పరీక్ష. ఈసీజీ, ఎకో, స్ట్రెస్ టెస్ట్, సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్. సో గుండెలో ఇందాక చెప్పినట్టు గుండె బ్లాక్లని తెలుసుకోవాలి అంటే, మనకి ఖచ్చితంగా తెలుసుకోవాలి అంటే, ఒకటి నాన్ ఇన్వేజివ్ టెస్ట్లో సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్ అండి. సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్ ఇది డయాగ్నోస్టిక్ సెంటర్స్లో చేస్తారు. ఇది చిన్న పరీక్ష, హార్డ్లీ హాఫ్ అన్ అవర్ అవుతుంది. బ్లాక్స్ ఎక్కడున్నా ఏంటి అని మనకి తెలిసిపోతుంది. అండ్ కాకపోతే బ్లాక్స్ ఉన్నప్పుడు మళ్ళీ దాన్ని కన్ఫర్మ్గా నిర్ధారణ చేయడానికి మళ్ళీ మనము యాంజియోగ్రామ్ అన్న పరీక్ష చేసుకోవాల్సి ఉంటుంది. సో మీ కార్డియాలజిస్ట్ కానీ ఫిజిషియన్ సలహా మేరకు మీకు సిటీ యాంజియోగ్రామ్ చేసుకోవాలా, ఇన్వేజివ్ యాంజియోగ్రామ్ చేసుకోవాలా అన్నది మీ కార్డియాలజిస్ట్ డిసైడ్ చేస్తారు. సో మనకి ఉన్న కామన్ టెస్ట్లో ఒకటి సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్, ఇంకొకటి ఇన్వేజివ్ కొరోనరీ యాంజియోగ్రామ్. దీనికి మనం హాస్పిటల్లో పేషెంట్ని అడ్మిట్ చేస్తామండి. ఇది డే కేర్ ప్రొసీజర్. మార్నింగ్ అడ్మిట్ చేస్తే ఈవినింగ్ కల్లా డిశ్చార్జ్ చేసేయచ్చు. డే కేర్ ప్రొసీజర్, చేతి నుంచి చిన్న ఇంజెక్షన్ ఇచ్చి మనము చిన్న ట్యూబ్ వేసి హార్ట్ దాకా చిన్న ట్యూబ్ వేసి హార్ట్లో బ్లాకేజెస్ ఉన్నాయా అన్నది మనము యాంజియోగ్రామ్ పద్ధతి ద్వారా కనుక్కుంటాం. ఐదర్ చేతి నుంచి కానీ థై నుంచి కానీ చేస్తాం. బట్ కామన్లీ 80 to 90% ఆఫ్ ద టైమ్స్ చేతి నుంచి, రేడియల్ అప్రోచ్ అంటాం మా భాషలో దాన్ని. సో చేతి నుంచి మనం యాంజియోగ్రామ్ అనేది చేయడం జరుగుతుంది. దీని ద్వారా మనకి బ్లాకేజెస్ ఎంత ఉన్నాయి ఏంటి అన్నది తెలిసిపోతుంది. సో ఇప్పుడు బ్లాకేజెస్ అన్నవి 70%, మా సైన్స్ ప్రకారం ఏంటంటే 70% కంటే ఎక్కువ ఉన్న బ్లాకేజెస్ని మనము ఫర్దర్గా దానికి స్టెంట్ కానీ బైపాస్ సర్జరీ కానీ ట్రీట్మెంట్స్ అవసరం అండి. 70% కంటే తక్కువ ఉన్న బ్లాకేజెస్కి మాత్రం మనం మందులతోనే ట్రీట్మెంట్ చేస్తాం. అంటే బ్లడ్ థిన్నర్ టాబ్లెట్స్, కొలెస్ట్రాల్ మెడిసిన్స్, బీపీ తక్కువ చేసే మెడిసిన్స్, హార్ట్ పంపింగ్ పెంచడానికి గల మెడిసిన్స్, వీటితోనే మనము మేనేజ్ చేయడం జరుగుతుంది. సో బ్లాకేజ్ తీవ్రత అన్నది 70% కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా అన్నది తెలుసుకోవడానికి మనం యాంజియోగ్రామ్ అన్న పరీక్ష చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు కోవిడ్ అన్నది ఇందాక చెప్పినట్టు కోవిడ్ అన్నది ఓవరాల్గా ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ అండి. సో కోవిడ్ తగ్గిపోయినాక కూడా బాడీలో ఇన్ఫ్లమేషన్ అన్నది అలాగే ఉంటుంది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఇన్ఫ్లమేషన్ అన్నది మనం ఎలా తెలుసుకోవాలంటే హెచ్ఎస్సిఆర్పి అని ఉంటుందండి. కొన్ని ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఉంటాయి. ఎలా చెక్ చేయాలి, ఈఎస్ఆర్ అని, సిఆర్పి అని కొన్ని పరీక్షలు ఉంటాయి, డీడైమర్ అని కొన్ని ఇలాంటి పరీక్షలు ఉంటాయి. ఈ పరీక్షల ద్వారా బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎలా ఉంది అన్నది మనకి తెలుసుకోవడానికి మనకి వీలు పడుతుందండి. సో ఇలా ఇన్ఫ్లమేషన్ అనేది కోవిడ్ తగ్గిపోయినా కూడా కొంతమందికి 3 నెలలు 4 నెలల వరకు కూడా ఇలా ఇన్ఫ్లమేషన్ ఉండే అవకాశం ఉంటుంది. సో బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది ఉన్నప్పుడు హార్ట్ అటాక్స్ అనేవి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. హార్ట్ అటాక్ అంటే ఈజ్ నథింగ్ బట్ రక్తనాళాల్లో క్లాట్ ఫార్మింగ్ టెండెన్సీ పెరుగుతుంది ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల. దానివల్ల హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇన్ఫ్లమేషన్ ఉన్నంత వరకే హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది.